జోగులాంబ గద్వాల నియోజకవర్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి క్రియాశీలక పాత్ర పోషించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. గద్వాలలో జరిగిన సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున యువతకు సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్హెచ్పీఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి యువత రాజకీయాల్లోకి రావడం అత్యవసరమన్నారు. గద్వాల ప్రాంతంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో పాటు పోటీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనటువంటి యువత ముందుకొస్తే ఖచ్చితంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి వరకు గట్టి మద్దతుగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గద్వాల పట్టణము మున్సిపాలిటీ పరిధి లోపల అభివృద్ధి జరగాల్సిన స్థాయిలో జరగకపోగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయా వార్డులు కొందరు వ్యక్తుల చేతుల్లో, కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే బందీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తాను. ఈ సందర్భంలో చాలా మంది చదువుకున్నటువంటి యువత కావచ్చు, లేక మేము సమాజానికి, మా వీధులకు, మేము అనుకున్నటువంటి వర్గాలకు న్యాయం జరగాల, అభివృద్ధి జరగాలని తప్పనటువంటి యువత సరైనటువంటి వేదికలు లేక, సరైనటువంటి అవకాశాలు లేక ఈ రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి మనం బయట ఉంటూ ఈ వ్యవస్థని విమర్శించడం కన్నా ఈ వ్యవస్థలోకి దిగి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మురికిని క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత యువతగా, చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనకందరికీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గద్వాల పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గత కొన్ని ఏళ్లుగా కొంతమంది కౌన్సిలర్స్ ఆయా బంగ్లాలకు వారికి అనుచరులుగా ఉంటూ ఏ రకంగా మహిళలను ఇబ్బంది పెట్టినారో, ఏ రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాళ్ళ దగ్గరికి వస్తే ఏ రకంగా అన్యాయానికి గురి చేసినారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన